తయారవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ముత్యపు చిప్ప అది ముత్యాన్ని తయారు చేయాలనే ఉద్దేశ్యం దానికి లేదు. కానీ దానిలో వ్యతిరేకత వచ్చింది. దాన్ని తట్టుకోవడం కోసం ముత్యాన్ని తయారు చేసుకుంది. అట్లాగే మనలో కొన్ని ఎమోషన్స్ వస్తాయండి. ఆ ఎమోషన్స్‌ని తట్టుకోవడం కోసం మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు, లేదా కొన్ని రకాలుగా బాధ కలిగించవచ్చు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఈ ఎమోషన్ వ్యాక్సినేషన్ అన్నాను. ఈ ఎమోషన్ వ్యాక్సినేషన్ చాలామంది ఈ మధ్య నేను పేరెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు. మా పిల్లవాడికి ఏ కష్టాలు లేకుండా పెంచుతున్నాను. మా పిల్లవాడిని చాలా హ్యాపీగా ఉంచుతున్నాను అని అట్లా చెప్తున్నారు. అంటే దాని అర్థమైంది ఇండైరెక్ట్‌గా వాళ్ళు ఏమని చెప్తున్నారు మనకి, మా పిల్లవాడికి ఎలాంటి వ్యాక్సినేషన్ ఇప్పించలేదు. వాడి ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అని మనకి ఇండైరెక్ట్‌గా వాళ్ళు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. అంటే అక్కడ అన్నీ కూడా ఎమోషన్స్ వేరు వేరు రకాలుగా వస్తున్న ఎమోషన్స్‌ని కూడా తట్టుకునే శక్తిని పిల్లవాడికి ఇవ్వాలి. అప్పుడు మాత్రం వాడు పర్ఫెక్ట్‌గా తయారవుతాడు. ఇది ఎమోషన్. మనం ఎమోషన్స్‌ని ఎలా కట్ చేసుకోవాలి, దానివల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు మనం.